హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బీరకాయ తొక్కును పడేస్తున్నారా? అలా పడేయకోకుండా దాంతో బీరకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంది బీరకాయ పచ్చడి. ముందుగా కొన్ని శనగిత్తనాలను వేయించుకోవాలి. ఈ పచ్చడి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక బాణలి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చితో మనం బీరకాయ తొక్కుని తీసుకుంటాం కదా, దానికి తగ్గట్టుగా మిర్చిని వేసుకోవాలి. ఎంత తొక్కు ఉంటే అంత మిర్చి వేసుకోవాలి, కారం తగినట్టుగా వేసుకోవాలి. తర్వాత ఆ మిర్చిని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత ఇలాగా బీరకాయ తొక్కుని క్లీన్ చేసుకొని దాన్ని వాటర్లో బాగా క్లీన్ చేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా మెత్తగా అయ్యే వరకు ఆయిల్లోనే మగ్గియాలి. ఒక 10 మినిట్స్ తర్వాత వరకు 10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత 4 టమోటాలు, మాగిన టమోటాలు కూడా కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో బాగా అన్నిటినీ మగ్గించుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. కొన్ని చింతపండు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ ఆయిల్లో ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత అలాగే పెట్టేసేసి మూత వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా లాస్ట్లో వేయాలి. కొంచెం పసుపు వేసి అన్నిటిని బాగా కలపాలి. ఈ విధంగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా బాగా మగ్గనియండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత దీన్ని చట్నీ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. అన్నింటినీ మిక్సీలోకి వేసి మగ్గిన తర్వాత శనగిత్తనాలను వీటిని అన్నింటినీ మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా, అంటే కచ్చాపచ్చాగా దంచుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెం కరివేపాకు, 2-3 ఒట్టిమిరపకాయలు కూడా వేసేసి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న చట్నీని కూడా దీంట్లో వేసి బాగా కలపెట్టాలి. అంటే అదంతా మిక్సీ పోపు అంతా కలిసేలాగా కలపాలి. ఆ చట్నీని అంతా ఈ విధంగా వేసుకోవాలి. చట్నీ అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా చట్నీ అంతా దీంట్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనం బీరకాయలు ఉంటాయి కదా, ఆ బీరకాయ తొక్కు తీసిన తర్వాత బీరకాయలు ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత వేడి అన్నంలోకి ఇలా బీరకాయ చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ చట్నీలో చపాతీలో కానీ చాలా బాగుంటుంది. చపాతీలోకి వేసుకొని తింటే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.